Hi guys, hello. I'm just my FTP Tech in Telugu. So it's been a long time, almost 3 months అయితే అయిపోతుంది ఛానల్లో వీడియో పెట్టి. ఏం లేదు, చిన్న షెడ్యూల్స్ ఉండే అండ్ ఎగ్జామ్స్ ఉండే, దానివల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. అండ్ ఐ ప్రామిస్ యూ గైస్, ఇప్పటి నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా వస్తాయని నేను అయితే అనుకుంటున్నాను. నేనైతే ట్రై చేస్తాను వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి. సో వీడియోలోకి వెళ్తున్నట్టయితే గైస్, మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో మనీ ఏం చేద్దామని సెర్చ్ చేసిన వెంటనే మనకు కనిపించే కొన్ని టాప్ మోస్ట్ విషయాలు ఏంటో తెలుసా? సో నేను ఈ యాప్ని యూస్ చేసి 1000 రూపాయలు సంపాదించి, ఆ యాప్ని యూస్ చేసి 2000 సంపాదించి అని చెప్పేసి భయంకరమైన వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాటి గురించి అంతా ఒక వీడియో అయితే చేశాను అనమాట, మై ఎక్స్పీరియన్స్ ఆన్ మేకింగ్ మనీ ఇన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఆ ఇంపార్టెన్స్ గురించి అర్థమైన తర్వాత ఈ 5 రూల్స్ ఫాలో అయినారంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే గైస్, దయచేసి ఆ వీడియోని మీకు రికమెండ్ చేస్తాను. వన్స్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ఫ్రీలాన్సింగ్లో మీరు ఫాలో అవ్వాల్సిన 5 రూల్స్ ఏంటో తెలుసుకున్నారంటే మీకు గ్యారంటీగా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఒకటే చెప్తున్నాను గైస్, ఆన్లైన్ మనీ యాప్స్ లేకపోతే వెబ్సైట్స్ నుంచి సంపాదించడం అంటే సంపాదించవచ్చు, బట్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్. దానికన్నా బెటర్ ఈ ఫ్రీలాన్సింగ్ అనమాట. సో చాలామంది ఫ్రీలాన్సింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలో, ఎట్లా ఫాలో అవ్వాలో తెలియకుండా ఏంటి అంటే చాలామంది లూజ్ అయితే అయిపోతూ ఉంటారు. అండ్ ఎవ్రీవన్ థింక్స్ దట్ ఆన్లైన్ మనీ మేకింగ్ ఈజ్ వెరీ హార్డ్ అనుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం, ఎవరైతే ఫ్రీలాన్సింగ్లో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనుకున్న వాళ్ళ కోసం ఈ 5 రూల్స్ గ్యారంటీగా ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ అయితే చేస్తారనమాట. సో నువ్వు ఫాలో అవుతున్నావు అబ్బాయి అంటే, ఎస్ గైస్ నేను ఫాలో అవుతున్నాను. అండ్ ఈ రూల్స్ కూడా నేను ఎక్స్పీరియన్స్లో నేర్చుకునేవి. ఈ రూల్స్ని ఫాలో అయిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ చెప్తాను మీకు కావాలన్నా. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది జరిగిపోయింది. అండ్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశాను. దానికి అరౌండ్ ఇప్పుడు ఒక 744 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ స్టాక్ మార్కెట్లో చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే నేర్చుకుంటున్నాను. అండ్ ట్రేడింగ్ అయితే చేస్తున్నాను అనమాట స్టాక్ మార్కెట్లో. అండ్ ఐఎమ్ ఏ బిగినర్. మీరు ఏదో తోపుతూ అనుకోకండి, నేను ఇట్స్ ఏ బిగినర్ అనమాట. మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 5 రూల్స్ మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఎక్కువ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. లైక్ ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి వీడియోస్ కావచ్చు, ఇట్లాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎవరన్నా సరే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి స్టాఫ్ అయితే దొరుకుతుంది. సో రూల్ నెంబర్ 1 గురించి మాట్లాడుతున్నట్టయితే, చూజ్ ఎ ప్లాట్ఫామ్. సో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. లైక్ ఒకేసారి ఇన్స్టాగ్రామ్, ఒకేసారి అఫిలియేట్ మార్కెటింగ్, లైక్ ఇన్స్టాగ్రామ్ని అఫిలియేట్ మార్కెటింగ్ని ప్యారల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేకపోతే యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని ప్యారల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఏమవుతుందంటే ఒకదానిపైన మనం ఫోకస్ చేయలేం అనమాట. సో ఒకదానిపైన మనం ఫోకస్ చేయలేకపోయేసరికి ఏమవుతుందంటే ఒక దాంట్లో గ్రోత్ వచ్చి ఇంకో దాంట్లో గ్రోత్ తగ్గిపోవడం, లేకపోతే ఇంకో దాంట్లో గ్రోత్ వస్తూ ఉన్నప్పుడు ఇంకో దాంట్లో మనం పట్టించుకోకుండా ఉండిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక దాని గురించి వచ్చారంటే ఒక ప్లాట్ఫామ్ని మాత్రమే చూస్ చేసుకొని ఉండండి. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని అయితే చూస్ చేసుకోకండి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమైనా మంచి ప్లాట్ఫామ్స్ ఉంటే చెప్పు భయ్యా ఒక ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి అని చెప్తూ ఉంటారు కదా. సో గాయ్స్, నేను చూసినంత వరకు, లేకపోతే నేను మీట్ అయిన లైక్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ చేసే వాళ్ళని మీట్ అయిన దాని ప్రకారం నేను చూసింది ఏంటి అంటే మోస్ట్లీ లైక్ 5 ప్లాట్ఫామ్స్ నుంచి అయితే మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే యూట్యూబ్ గురించి సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసే యూట్యూబ్ వీడియో కూడా యూట్యూబ్లో ఉండేదే. అండ్ నేను కూడా సంపాదిస్తున్నాను యూట్యూబ్ నుంచి, ఎందుకంటే ఛానల్ మానిటైజ్ అయితే అయిపోయింది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎట్లా సంపాదిస్తారు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అని చెప్పేసి. సో వన్స్ ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి కూడా చాలామంది సంపాదిస్తూ ఉంటారు. సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీకు ఏమైనా కంప్లీట్ వీడియో డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. సో దాని గురించి అయితే వీడియోస్ అయితే చూడండి. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది, అసలు ఎవరెవరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే చేశాను అనమాట. సో తప్పకుండా వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ చేసి సంపాదిస్తుంటారు. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, సో మీకు మీ ఓన్ స్కిల్ని యూజ్ చేసి సంపాదిస్తూ ఉంటారు చూసారా. లైక్ ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే ఫోటోషాప్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని స్కిల్స్ ఉంటాయి చూసావా. సో అట్లాంటి స్కిల్స్ని యూజ్ చేసి ఏం చేస్తూ ఉంటారు. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డ్రాప్ షిప్పింగ్ గురించి మీకు కంప్లీట్ వీడియో అయితే చేస్తాను, అది ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే కాదు. లైక్ ఒక 5 to 10 minutes అయితే పడుతుంది, ఒక 2 to 3 minutes దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రూల్ నెంబర్ 2, లర్న్ అబౌట్ ది ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్లీ అండ్ క్లీన్లీ. సో ఎవరైనా సరే ఏదైనా ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటి అంటే లైక్ వెంటనే వెళ్ళిపోతారు అనమాట ఆ ప్లాట్ఫామ్లోకి. సో వెళ్ళి ఒక వీడియో అప్లోడ్ చేసేయడం, రిజల్ట్స్ రాలేదని చెప్పి బాధపడిపోవడం. లేదంటే ఒక వెళ్ళి అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, వెళ్ళి ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, దాన్ని ఎక్కడ పడితే అట్లా మార్కెటింగ్ చేస్తారు, రిజల్ట్స్ రాలేదు, మనీ రాలేదని ఇంకో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకున్నారంటే ఇన్స్టాగ్రామ్లో మనకి హ్యాష్ ట్యాగ్స్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ రిజల్ట్ రాలేదని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే గైస్, మీరు ఒక ప్లాట్ఫామ్ చూసుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబే తీసుకున్నారనుకోండి, యూట్యూబ్లో మీరు లైక్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, యూట్యూబ్ ఎస్ఈఓ నేర్చుకోవాలి, అండ్ థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇట్లాంటివి ఎట్లా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనకి స్లోగా గ్రోత్ అయితే వస్తుంది అండ్ మీ యూట్యూబ్ వీడియోస్ అయితే ర్యాంక్ అవుతూ ఉంటాయి, ఎస్ఈఓ అయితే చేసుకోగలరు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మంచిగా మనీ ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకున్నా కానీ చూడండి. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటి అంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో హ్యాష్ ట్యాగ్స్ మనం పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయగలిగితేనే మనకి పోస్ట్లు అనేవి ఆ హ్యాష్ ట్యాగ్స్లో ర్యాంక్ అవుతాయి. వన్స్ అలా ర్యాంక్ అయిన తర్వాత ఏంటి, ఆడియన్స్ అనేవి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చితే వచ్చి ఫాలో కొడతారు. సో ఇట్లయితే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. సో ఆ ప్రాసెస్ని మీరు నేర్చుకోగలిగారు అనుకోండి, మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వగలరు. సో దాని గురించి ఒక ఐడియా లేకుండా అసలు ఎట్లా సక్సెస్ అవ్వాలి, అసలు దాంట్లో ఏ ప్రాసెస్ ఫాలో అయితే సక్సెస్ వస్తుంది అని ఇదేం తెలియకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వచ్చేస్తాం, వీడియోస్ అప్లోడ్ చేసేస్తాం, లేకపోతే పోస్టులు పెట్టేస్తాం, సక్సెస్ రాలేదని బాధపడుతూ ఉంటాం. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న తర్వాత రూల్ నెంబర్ 2లో ఏం చేస్తారంటే, సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆ ప్లాట్ఫామ్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. సో వన్స్ ఆ ప్లాట్ఫామ్ గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత దానిలో దిగారు అనుకోండి, ఒకవేళ మీకు సక్సెస్ రాకపోయినా ఎందుకు సక్సెస్ రావట్లేదు అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు మీరు ఏ మెథడ్స్ ఫాలో అయితే మీకు సక్సెస్ రావట్లేదు, ఇంకేరే మెథడ్స్ ఏమైనా ఉంటే ఏం ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు రాగానే వచ్చేసి ధర్మయుద్ధం చేసినట్టు ఓవన్ వీడియోలు పెట్టేశారు అనుకోండి, లేదా ఓవన్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టేశారు అనుకోండి, దానివల్ల నో యూజ్ కదా. సో కాబట్టి మీరు నేర్చుకునేది స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. ఆ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న తర్వాత దాని గురించి కంప్లీట్గా నేర్చుకోండి. సో నేర్చుకున్న తర్వాత సో రూల్ నెంబర్ 3 ఏంటి అంటే జస్ట్ స్టిక్ ఆన్ ఇట్. సో ఏం లేదు, మీరు ఆ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని దాని గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత కొంచెం టైం అయితే తీరుతుంది అనమాట. సో మీరు పెట్టిన వెంటనే అందరూ వచ్చి ఆ వీడియో సెర్చ్ చేసి చూడాలి అనే రూల్ ఏం లేదుగా. సో మీరు పెట్టిన వెంటనే దాన్ని ఆ ప్రోడక్ట్ని బై చేయాలి అని చెప్పేసి రూల్ ఏం లేదుగా. మీరు పెట్టిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో అది బూస్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ మొత్తం అల్గారిథంని క్లోజ్ చేసేసి ఆ వీడియో ఆ పోస్ట్ పెద్ద వైరల్ అయిపోవాలి అని రూల్ ఏం లేదుగా. సో ఏమవుతుంది అంటే కొంచెం ప్రాసెస్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. మెల్లమెల్లగా మీకు గ్రోత్ అయితే వస్తుంది. బట్ మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంద్రా బై గ్రోత్ రావట్లేదు, నాకు చిరాకేస్తా ఉంది, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం అనమాట. సో మనకి వీడియోస్లో చూస్తున్నప్పుడు తలక్కన ఇంకో మెసేజ్ కనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో కష్టపడుతున్నారు అనుకోండి, మనకి యూట్యూబ్లో ఒక వీడియో కనిపిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ నుంచి నేను 2000 సంపాదించాను ఒక గంటలో అని చెప్పేసి. సో మనం ఏమనుకుంటాం అంటే, అరే యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నా మనకి వీడియోస్ రావట్లేదు, లేకపోతే వ్యూస్ రావట్లేదు, మానిటైజేషన్ అవ్వట్లేదు. అదే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కొంచెం కష్టపడితే మనకి మానిటైజేషన్ వస్తుంది కదా అనుకొని ఏం చేస్తామంటే వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూర్చుంటాం అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు యూట్యూబ్లో స్లోగా గ్రోత్ వస్తున్నప్పుడు మీరు వెంటనే దాన్ని ఆపేసినప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ అనేది పట్టించుకోకుండా పోతుంది అనమాట. యూట్యూబ్ అల్గారిథం ఏంటి, ఒక ఛానల్ అనేది కొంత టైం వరకు లైక్ ఇన్యాక్టివ్లో ఉందంటే ఆటోమేటిక్గా బూస్టింగ్ అనేది తగ్గించేస్తుంది. సో దానివల్ల మన ఛానల్లో కూడా చూసుకుంటున్నట్టయితే ఆల్మోస్ట్ 500, 600, 700 సబ్స్క్రైబర్స్ నుంచి మంత్లీ 412 సబ్స్క్రైబర్స్కు పడిపోయింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకదాని నుంచి ఒకదానికి జంప్ చేస్తున్నప్పుడు ఒకదానిపైన మనం ఫోకస్ చేయలేకపోయేసరికి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా దాంట్లో గ్రోత్ వస్తున్నా మనం దాన్ని పట్టించుకోమన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. సో మనం దాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో కూర్చుంటాం. సో ఇన్స్టాగ్రామ్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మనకి యూట్యూబ్ గురించి ఐడియా ఉండదు, యూట్యూబ్ గ్రోత్ వస్తుందా లేదా గ్రోత్ పోతుందా అనే ఐడియా ఉండదు. అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయలేకుండా మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒక దానిలో దిగినప్పుడు దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు దాంట్లోనే కూర్చోనండి. సో లైక్ యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూసానో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పోస్టులు కనిపించాయని చెప్పేసి వెంటనే మీరు పని చేస్తున్నా లేకపోతే హార్డ్ వర్క్ చేస్తున్నా దాని నుంచి వేరే దానికి షిఫ్ట్ అవ్వకండి. ఒక దాంట్లోనే ఉండేది, సక్సెస్ అయ్యేంత వరకు దాంట్లోనే నిలబడి వన్స్ దాంట్లో సక్సెస్ వచ్చిన తర్వాత వేరే దానికి షిఫ్ట్ అవ్వండి. ఇక్కడ మీకు ఏమవుతుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఎప్పుడన్నా వీడియో పెట్టినా సరే మనకి మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, మనకి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనమాట. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న తర్వాత దాని గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్లోనే సక్సెస్ అయ్యేంత వరకు కూర్చోండి. సో కూర్చోకుండా లైక్ వేరే ప్లాట్ఫామ్ పైన షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లాట్ఫామ్ని లైట్ తీసుకోవడం ఇట్లాంటివి అయితే చేయకండి. రూల్ నెంబర్ 4, బీ కన్సిస్టెంట్. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు గ్రోత్ కావాలి అంటే కన్సిస్టెంట్గా గ్యారంటీగా ఉండాల్సిందే. ఎందుకు అంటే లైక్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ రూల్ ఫర్ మేకింగ్ మనీ ఇన్ ఆన్లైన్ అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే తీసుకోండి, నేను ఒక 3 months ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను, 3 months వీడియోస్ అయితే పెట్టలేదు, ఆటోమేటిక్గా ఛానల్ ఏమైంది, డౌన్ అయిపోయింది.
ఆల్మోస్ట్ నాకు యూట్యూబ్ సెర్చ్ తప్ప వేరే దాంట్లో నుంచి అయితే వ్యూస్ రావట్లేదు. అండ్ ఆల్మోస్ట్ చాలా అయితే డౌన్ అయిపోయింది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది లాస్ అయితే అయ్యాను నేను. సో ఇక్కడ మీరు అనాలిటిక్స్ కూడా చూడొచ్చు, నా ఛానల్ అనాలిటిక్స్. సో నేను చెప్పేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ద కీ రూల్ గైస్. ఎవరికైనా సరే మీరు కన్సిస్టెంట్గా ఉన్నారనుకోండి, మీ వర్క్ని గుర్తిస్తారు. వన్స్ మీ వర్క్ని గుర్తించిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. లేకపోతే మీరు చేసే పని అనేది మీకు ఒక వాల్యూ అయితే తెచ్చిస్తుంది అనమాట. అదే మీరు కన్సిస్టెంట్గా లేకుండా మీరు ఇన్కన్సిస్టెంట్గా ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికినప్పుడు అనుకున్నప్పుడు అనుకోండి, ఛానల్ అయితే ఎక్కువసేపు నిలవదు. లేకపోతే నాట్ ఓన్లీ ఛానల్, మీరు చేసే ఏ వర్క్ కూడా ఎక్కువసేపు అయితే నిలవదు. గ్యారంటీగా మనం ఫెయిల్ అయితే అయిపోతాం. సో నాకు ఇది ఇప్పుడు అర్థమైంది, నాకు ఎప్పుడు అర్థమైంది, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను అనమాట వీడియో అయితే. సో ఇది నేను చెప్పే 4 రూల్స్. సో ఈ 4 రూల్స్ మీరు ఫాలో అవ్వండి, గ్యారంటీగా మీరు మనీ అయితే సంపాదించడానికి అయితే ఆల్మోస్ట్ స్కోప్ ఉంటుంది. 90% ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటుంది. 90 కాదు 95% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాకపోతే మీరు ఫాలో అవ్వాల్సిన ఈ 4 రూల్స్ ఖచ్చితంగా గ్యారంటీగా ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తాను వినండి. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే చూజ్ ఏ ప్లాట్ఫామ్. సో మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని చూస్ చేసుకోకుండా ఓన్లీ 1 ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకోండి. సో 1 ప్లాట్ఫామ్ గురించి మీకు 5 ప్లాట్ఫామ్స్ అయితే చెప్తాను. ఆ 5 ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకోండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్. సో మీ ఓన్ నాలెడ్జ్ యూస్ చేసి సంపాదించడం. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. థర్డ్ బ్లాగింగ్. ఫోర్త్ అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ ఫిఫ్త్ డ్రాప్ షిప్పింగ్ అనమాట. సో ఈ 5 ప్లాట్ఫామ్స్లో ఏదో ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకోండి. ఈ 5 ప్లాట్ఫామ్స్లోనే ఏదో ఒక దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. మల్టిపుల్ వేస్ని అయితే చూస్ చేసుకోకండి. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే జస్ట్ లర్న్ అబౌట్ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ క్లీన్లీ. సో మీరు ఏదైనా ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, దాని గురించి కంప్లీట్గా నేర్చుకోండి అండ్ క్లీన్గా నేర్చుకోండి. అసలు స్టార్టింగ్ ఎట్లా చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ సక్సెస్ అయ్యే ప్రాసెస్లో మనం ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటాం, అవి అన్నీ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ థర్డ్ రూల్ ఏంటి అంటే జస్ట్ స్టిక్ ఆన్ ఇట్. సో మీరు సక్సెస్ రాలేదని చెప్పేసి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళడం, లేకపోతే దీన్ని ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్లోనే కాకుండా వేరే ప్లాట్ఫామ్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మనకి తేడా కొట్టేస్తుంది. మనం ఆల్మోస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేయకుండా దేని చూడలేకుండా ఎత్తేస్తాం అనమాట జెండా. అండ్ ఫోర్త్ రూల్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ రూల్ ఫర్ సక్సెస్ ఇన్ ఆన్లైన్, మేకింగ్ మనీ ఇన్ ఆన్లైన్ అనమాట. సో ఎవరైనా సరే కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేయండి మీ ప్లాట్ఫామ్లో, గ్యారెంటీగా మీరు మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. సో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నాకు ఏం జరిగిందో మీకు తెలుసు, ముందు చూశారు కదా. సో కాబట్టి గైస్ బీ కన్సిస్టెంట్ అండ్ ఫాలో దీస్ రూల్స్ కన్సిస్టెంట్లీ, యూ కెన్ మేక్ మనీ ఇన్ ఆన్లైన్ అనమాట. సో ఇది గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాడు. వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.